మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందిస్తుందని బౌద్ధమలి రాథోడ్ బాపురావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శనివారం సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తంగా 17 లక్షల మంది ₹1,000 విలువైనటువంటి చెక్కులు లబ్ధిదారులకు అందజేసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బృహత్ పథకాల తీరును వివరించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రజలకు అన్ని విధాల అండగా నిలవాలన్న తలంపుతోనే దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. నీళ్లు నిధులు నియామకాలే లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రథమ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి మన ముద్దుబిడ్డ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఒక మారుమూల ప్రాంతం, మహారాష్ట్ర బార్డర్లో ఉన్న మన నియోజకవర్గం ఆదిలాబాద్ జిల్లా. మరి అభివృద్ధిలో చాలా వెనుకబడ్డ ప్రాంతం ఇది. మరి నిజంగా ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రంలో గతంలో 10 జిల్లాలు ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించి మరి జిల్లాలో పరిపాలన స్పీడ్గా ఉండాలంటే మరి అధికారులు కూడా ఎక్కువ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందనే ఆలోచన.